అక్కడ ముందు. కాబట్టి 2 గంటలు సమయం ఇస్తే డబ్బులు కూడా ఇక్కడికి వస్తాయట. మీరు ఊరికి వచ్చే సమయమే 2 గంటలు ఇవ్వలేరే, మీ సమయానికే కత్తిరేసి 1/2 గంట ఇస్తారే, ఇక డబ్బులకు కత్తిరేయరా. పాత నిబంధనలో అయినా కొత్త నిబంధనలో అయినా యేసుప్రభు మాటల్లో అయినా అసలు లేవీలకు ఆస్తి ఉండదు. బూడిదెత్తుతారు, బలులు అర్పిస్తారు, పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు. వాయిద్యము ఇవన్నీ లేవీలు చేసే పని. ఇప్పుడు పాడేస్తున్నాను. వాళ్ళకి ఆస్తి లేదు. యాకోబుకు 12 మంది కొడుకులు. ఎంతమంది అమ్మా? 11 మందికి ఇచ్చారు. ఇదేం అన్యాయం అని అడిగితే దేవుడే నీ ఆస్తి అన్నారు. ఎవరంట ఆస్తి? దేవుడు నీ ఆస్తి. దేవుడి దగ్గర ఎట్టతో ఉండి, అమ్మా దేవుడితో ఎట్టగా ఉండి ఆ వెట్ట ప్రజలకు అందించాలంట. అర్థమవుతుందా? చిన్నపిల్లలకి కాపురం పెడతారు చూసారా, ఆ వేడి మీద పెట్టి నిప్పుల మీద పెట్టి పొట్ట మీద పెడతారే, అంత వెట్టగా ఉండాలి. బాత్రూమ్ చెంబు మంచినీళ్ళు వాడుకుంటారమ్మా. ఆ చెంబు అదే. ప్రతిష్ఠితుడు కావాలి సేవకుడు. దేవుని స్తోత్రం. కొత్త నిబంధనలో ఎలా ఉన్నాడు? పాత నిబంధన చెప్తారు తలకనొప్పి అంటారా? కొత్త నిబంధనలో స్థిర ఆస్తులు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అబద్ధాలు ఆడి చచ్చిపోయారు. ఎవరాళ్ళు? అననీయ, సప్ఫీరా. గుర్తుందిగా? మరి మీరు అబద్ధాలు ఆడుతున్నారు, నిజం ఆడుతున్నారు? మీ దశంభాగం ఇవ్వగలరా? దేవుని స్తోత్రం. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొంత రేపితే యాక్టివ్గా వింటారని. అరే ఇంత లోపం ఉన్నానా అని. లోపం ఉన్నారు, మీరు సరిగ్గా ఉన్నారు, మీ బ్రతుకది. నా గొర్రెలు నా స్వరము వింటాయి, మీరు ఈ మాట వినరులే అంటే అప్పుడు వింటారు. లేకపోతే మాకు తెలుస్తులే ఏమండి? దేవుని స్తోత్రం. అందుకు మాట, అమ్మా ఎంత తెలిసైనా, నీకు వంకాయ తెలిసైనా, పప్పు తెలిసినా, వేట మాంసం తెలిసినా, కోడిగుడ్డు తెలిసినా మధ్యాహ్నం వెళ్ళి తినాలా లేదా? రాత్రి తింటావా లేదా? తెలుసు కదా ఎందుకు తింటావు? మనసులో పెట్టుకుంటే చాలదా? అన్నమా నువ్వు నా మనసులో ఉండు, పొట్టలో వద్దు అనొచ్చుగా. చాలామంది అంటాం మనసులో ఉంటే చాలంటే దేవుడు. నాకు తెలుసు అంటారు కూడా. తెలిస్తే చాలదండి. ఏమండి? తెలిస్తే చాలదు. నీ మనసులో అన్నం ఉంటే చాలదు. దాన్ని ఏమండి నమిలి ఏం చేయాలి? కడుపులోకి వెళితేనే శక్తి వస్తుంది. ఈ లోకంలో యేసయ్య చివరగా వెళ్ళిపోతూ చెప్పిన చివరి మాట ఏంటో తెలుసా? అమ్మా చెప్తారా ఎవరైనా? చివరి మాట ఏంటో చెప్తారా? 4-5 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. మీరు ఏ పాలతో ఉన్నారో నాకు తెలుస్తుంది. అంతేకాదు మీకు జ్ఞాపకం ఉంటుంది. మిమ్మల్ని పరీక్షించట్లేదు సుమా, మిమ్మల్ని పరీక్షించట్లా, మీ జ్ఞాపకం ఉండడానికి ప్రశ్నతో అడుగుతున్నా. యేసయ్య ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఫస్ట్ చెప్పిన మాట ఏంటి చెప్పగలరా? ఏమండి? యెరూషలేము నుండి వెలక నిలిచి ఉండిడి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా జీవితంలో 10 రోజులు నిలిచి ఉన్నాననే వాళ్ళు చేతులు ఎత్తండి. 10 రోజులు నిలిచి ఉన్నాను. నిలవకుండా బాప్తిసాలు తీసుకోకూడదు, అది మోసం. అది కనీసం 3-4 రోజులైనా నిలిచి ఉన్నోళ్ళే పాపం మీద జయం వస్తుంది. మీరు బాప్తిసాలు అయితే తీసుకున్నారు కానీ నిలిచి లేదు అంటే శక్తి రాదు. కన్న మరి అయినా సరే, ఆయనతో పాటు తిన్నవారైనా సరే, ఆయన చూసిన వారు, నీటి మీద నడిచిన వారైనా 10 రోజులు నిలిచి ఉంటే పైనుండి శక్తి వచ్చింది. అర్థమవుతుందమ్మా? అదే అన్యోన్య సావాసం. ఒక ఇనుము వెల్డింగ్ చేస్తేనే అతుక్కుంటుంది. లేదండి నేను చూడండి అతికిస్తానని అంటే హెవీకి తీసేసినా అతుకుద్ది అది. కానీ ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపు. అది మీ బాప్తీసం. అర్థమవుతుందా? కొంతమంది బాప్తీసాలు తీసుకొని తాగుతారు కానీ నిలిచి ఉండరు. 10 రోజులు నిలిచి ఉన్న వారు సేవకులు అయిపోతారు. మాకు మాట్లాడుకుంటున్నాం. దేవుని స్తోత్రం.
మూడవ వచనము నేను చెప్పనా, మీరు చదువుతారా? 3వ వచనం చదవండి. యోహాను సువార్తలో, యోహాను పత్రికలో 3వ వచనం చదవండి త్వరగా. మాతో కూడా మీకును సావాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని విన్నదాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన సావాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో. హల్లెలూయా. 6 నెలలు స్నేహం చేస్తే వీరు వారు వారు వీరు అవుతారమ్మా. నువ్వు ఎటువంటి మనిషివో నీ పక్కనున్నోళ్ళు, నీ వెనకాతలు తిరిగిన వాళ్ళు చూస్తే చెప్పేవచ్చు. నీ నోరు ఎటువంటిదో అర్థమవుతుందా? కాబట్టి ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయొద్దని దేవుడు కోరుతున్నాడు, కానీ ప్రేమించమని కోరుతున్నాడు. మరి ఇక్కడ స్నేహం గురించి చెప్పగానే యెషయాలో మళ్ళీ 3వ వచనమే చూడాలి. అర్థమవుతుంది చూసారా? యెషయా గ్రంథంలో 3వ వచనం చూడండి. చెవియొగ్గి నా యొద్దకు రండి రమ్మంటున్నాడు స్నేహానికి. ఎవరు రమ్మంటున్నారమ్మా? చెవియొగ్గి నా యొద్దకు బ్రతుకుదురు, మీతో నిత్య నిబంధన, నిత్యము స్వాస్థ్యము వదిలిపెట్టడంట ఈ స్నేహితుడు ప్రాణం పెట్టిన స్నేహితుడు. నీతిమంతుడు కోసం ఒకడు ప్రాణం పెడతాడు. నువ్వు ఇంకా చెడిపోయి దుష్టత్వం చేస్తున్న దుష్ట స్నేహితుడు అని తెలిసి కూడా కీడు చేసే స్నేహితుడు అని, నువ్వు మేలు చేయట్లేదు, దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నావు అని తెలిసినా నీ కోసం ప్రాణం పెట్టినా నువ్వు మారలేని ఇంకా, అయినా ముందే ప్రాణం పెట్టేశాడు అడ్వాన్స్గా. ఏమ్మా, మనం ఇంకా బలహీనమై ఉండగానే క్రీస్తు మన కోసము ప్రాణము యుక్త కాలంలో పెట్టాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇంకో 3వ వచనం ఉంది. ఎక్కడ? లోకాసు వార్తలో. యేసు ఎవరో చూడాలనుకున్నాడు కానీ పొట్టివాడైనందున, జనులు గుంపు కూడినందున చూడు. ఎవరి కోసం అమ్మా? ఎవరి కోసం? చెవియొగ్గిన ఎద్దకు రండి అంటున్నాడు. స్నేహితుల కోసం ఉంటాం. మన స్నేహము ఎవరితో? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసయ్య గురించి విన్నాడంట. యేసు ఎవరో చూడాలనుకున్నాడంట, పొట్టివాడయ్యాడంట. జనులు గుంపు కూడటం మతాలండి. పొట్టివాడవడం మన అధమ బుద్ధి. పొట్టోడికి పుట్టుడు బుద్ధులు. దేవుని స్తోత్ర. పండు తిన దగ్గర నుంచి మానవుడు పొట్టోడయ్యాడు. దేవుడు ఆకాశానికి భూమికి ఎంత ఎత్తో, నా తలంపులు వేరా, మీ తలంపులు వేరా. దేవుని స్తోత్రం. ఈ పొట్టోడు, అదే మనం పాట పాడుతాం చూస్తాం, మట్టినైన నాకు మహాత్ముడైన నీకు సావాసము సాధ్యమా. అవునా? దేవుని స్తోత్రం. 4వ వచనం యోహాను రాసిన పత్రికలో, మీ సంతోషము పరిపూర్ణమవుటికి ఈ సంగతులు రాస్తున్నా. హల్లెలూయా. నీ తండ్రి నీకు వీలునామా రాశాడు. హల్లెలూయా. ఉందా లేదా బైబిల్లో? ఈ వీలునామా ఏంటో యెషయా గ్రంథంలో మళ్ళీ 4 చూడాలి. చూడండి. నిన్ను రాజుగా చేస్తాడట, అధిపతిగా చేస్తాడట. అధిపతి వేరా, రాజు వేరా. కొంతమంది రాజుగా ఉంటారు కానీ పెత్తనం అంటే గవర్నర్. పెత్తనం అంతా ఎవరిది? ముఖ్యమంత్రి. నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే రాజువి. అంతేకాదు, సినిమా యాక్టర్ ఉంటే స్టార్ ఫాలోయింగ్ ఉంటుందంట. జనములకు సాక్షిగా ఉంది. చూడండి, జనములకు సాక్షి అంటే నీ మోడల్లో బట్టలు కుట్టించుకుంటారు, నీ మోడల్లో ఇల్లు, అది మాట. నీ మోడలే అనుసరిస్తారు. అవునా? దేవుని స్తోత్రం. సినిమా అక్కడ క్రికెటరు ఇక్కడ రింగ్ ఎట్టుకున్నాడు, అందరూ రింగ్ ఎట్టుకుంటారు. ఎందుకురా అంటే ఎన్రాడు ఒక ఆయన డిప్ప కొట్టించాడు. సిగ్గేం లేకుండా మొత్తం అందరూ డిప్ప కొడుతున్నారు. అవునా కదా? అది మోడలింగ్ అంటే. కాబట్టి నీ మోడల్లో బతకాలని చేస్తాను. నిన్ను రాజుగా చేస్తాను, నిన్ను అధిపతిగా. పూర్వం దూరస్తులు, ఇప్పుడు సమీపస్తులు, రాజులైన యాజక సమూహం. దేవుని స్తోత్ర. కాబట్టి మీకు ఈ ప్రోత్సాహాలు ఉన్నాయి, ఈ నిరీక్షణ ఉంది. ఈ వాగ్దానాలతో దురాశలను జయించాలి. దేవుని స్తోత్రం. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలు.
దీన్ని షార్ట్కట్గా చెప్తే మీకు బాగా అర్థం అవ్వాలంటే ఏ మనిషికి 30,000 రోజులు లేదమ్మా. ఎంత వీరుడైనా 30,000 రోజులు లేదు. ఉన్నాయా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 30,000 రోజులు కాదు, కనీసం ఇక్కడ ఉన్నోళ్ళు ఏమండి 25,000 రోజులు ఉన్నోళ్ళు లేరు ఇక్కడ. 30,000 రోజులు అంటే ఎంత అనుకుంటున్నారు? ఆఫ్టర్ ఆల్ అనుకుంటున్నాను నేను. 30,000 రోజులు బతకలేదా? 30,000 రోజులు అయిపోయినాయి అనుకుంటున్నారేమో. 30,000 రోజులంటే 1000 రోజులంటే 3 సంవత్సరాలు. అర్థమవుతుందా? 33 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలు అంటే ఆ అమ్మాయి మనవరాలను కూడా చూస్తారు వాళ్ళ తల్లిగారు. అర్థమవుతుందా? ఆ మనవరాలు పిల్లలు కూడా చూస్తారు కూడా 90 అంటే. అవునా కదా? మా అమ్మమ్మ గారు అలాగే చూశారు. ఆ మనవరాలను చూశారు. దేవుని స్తోత్రం. ఆడపిల్లలకు త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి కదా. మనవరాల యొక్క మనవరాల్ని చూసింది తల్లి. మరి 90 సంవత్సరాలు అమ్మా, దీంట్లో సగం నిద్రే. రెక్కాడి దగ్గర డొక్క, ప్రతీది పరువు. బట్ట కట్టుకున్న దగ్గర నుంచి పరువు. ఏమండి? అమ్మో, పరువు కాపాడుకోవాలి. యాక్సిడెంట్ తప్పించుకొని రావాలి. మన మెతుకు మనం తింటున్నా వారలేదు. తమ్ముడే అన్నను చంపాడు. ఏ హాని చేయకపోయినా అమ్మా ఎన్ని తిప్పలు ఉన్నాయి. ఆయన రాకడాల్సిమైతే మన పోకడ రాకడ రెండు ఆలస్యమైతే ఈ యుద్ధం ఉంది. సగం నిద్రే. చచ్చిన దాంతో సమానమే. నిద్ర అంటే ఏంటి? బతికిన దాంతో సమానమా? కాబట్టి ఏమండి, మనం రాజులైన యాజక సమూహము ఏసెవరో అతడు నిరాశపడక కనబడకపోతే అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు మేడి చెట్టు ప్రోత్సాహాలన్నమాట అండి. 4వ వచనాలు. అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు మేడి చెట్టు ఎక్కాడు. దేవుని స్తోత్రం. మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి. ఇంత గొప్ప దేవుడు. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు. దేవుడు ఉన్నాడని, వెదుకు వారికి ప్రతిఫలము దయచేవాడని నమ్మాలి కదా. నమ్మితే కదా వచ్చేది, నమ్మితే కదా ప్రార్థన చేసేది. దేవుని స్తోత్రం. జక్కయ్య ఎలిజబెత్తులకి జక్కయ్య కాదు, జకరియా ఎలిజబెత్తులకి పిల్లలు లేరట. ఏమండి? 100 ఏళ్ళు దాటినా క్రమం ప్రకారము ఆరాధన చేశారు. దోషణేమీ చేయలేరు. పిల్లలు లేరు. అమ్మా, తమ క్రమంలో నిందారహితులుగా దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలో కూడా ఉన్నారు. హల్లెలూయా. 5వ వచనం యెషయాలో నువ్వు ఎరగని జనులను పిలిచిదు అంటండి. హల్లెలూయా. లోకసువార్తలో ఏముంది? యేసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూసి, జక్కయ్యా త్వరగా. నువ్వు ఎరగని జనులు పిలవడం అంటే సరిపోయిందా లేదా? అదే ఇంకితో నేను సపోర్ట్ ఇస్తున్నా. మీరు ఎక్కడైనా ఏ ప్రసంగమైనా మీరు ఎక్కడైనా ఏ ప్రసంగమైనా చూడండి, 6:9, 7:16, 4:13 అని ఉంటుంది. నీ చెప్పే ప్రసంగంలో దానికి అదే సపోర్ట్ రిఫరెన్స్. నీ వెరగని జన్మలు పిలిచిదు అంటే ఉదాహరణకి ఏం చెప్పాలంటే, జక్కయ్య త్వరగా దిగు. దేవుని స్తోత్రం. మరి అక్కడ కలుస్తుందా? యోహాను రాసిన పత్రికలో ఎలా కలుస్తుందో చూడండి. ఎలా కలుస్తుందా చదవండి. ప్రకటించాడో లేదో పేరు. ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఎలా తెలిసింది ఆయనకి? ఆయన మరుగైంది ఏది? ఆయనే ప్రత్యక్షపరిచేవాడు. హల్లెలూయా. వెల్లడి, ప్రత్యక్షత, ఆవిష్కరణ అనే 5 సార్లు 5వ వచనం. 6వ వచనం యెషయాలో యెహోవా మీకు దొరుకాలం ఎదుకుడి, సమీపంలో ఉండగా వేడుకొనుడి అని ఉందండి ఇక్కడ. మరి లోకసువార్తలో కలుస్తుందా? మీరు ఛాలెంజ్గా చూసుకోవాలి. కలవదు, ఈయన అబద్ధం ఆడుతున్నాడని చూడాలి. 6వ వచనం చూడండి. అతడు త్వరగా దిగి సంతోషముతో చేర్చుకున్నాను. హల్లెలూయా. అర్థమైందండి? ఈయన మొహం ఆయనకి తెలీదు, ఆయన మొహం ఈయనకి. ఈ యెషయా గారికి లోకా గారికి దాదాపు 700 సంవత్సరాల దూరం ఉంది.
ఏమండి ఎలా కన్వర్ట్ అవుతుంది? ఆయనలోనూ ఈయనలోనూ ఉన్నది ఒకే. మీరు తమిళం తెలియదు, హిందీ తెలియదు, కన్నడం తెలియదు, తమిళంలో వచ్చినా కన్నడంలో వచ్చినా హిందీలో వచ్చినా నడిపించిన పాట గుర్తుపడతారు. దేని బట్టి గుర్తుపడతారు? రాగం బట్టి. అవునా? ఇక్కడ మీకు అక్షరాలు వ్యతిరేకంగా కనబడినా రాగం గమనించండి. కొంతమంది అసూయపరులు మోషే మోషే నీ చెప్పులుడు అనే 4వ వచనంలో ఉంటే సౌలా సౌలా నన్నేలా 4వ వచనం అవి కలిస్తే పొద మండుతుంది కానీ పొద కాలట్లేదంటే ప్రకాశమైన వెలుగుతో సౌలికి దర్శనం. ఇక్కడ రూపాంతరం, బట్టలు మెరిసి ముఖమో మెరుస్తుంది. అర్థమవుతుందండి? అయ్యే పదాలను అనొద్దు, ఆ లయ్యేంటో గుర్తుపట్టండి. హల్లెలూయా. అర్థమవుతుందా? 3 మిలిటరీ వాళ్ళు నటిస్తారు చూడనట్టు, ఒక్కసారి చేతులు ఊపుతారు, ఒకసారి. కానీ వీళ్ళు నటించలేదు. వీళ్ళకి నటించడం చేత కాదు, కలుస్తున్నాయని వాళ్ళకి తెలియదు. చచ్చిపోయే వరకు తెలియదు. ఇంకో విషయం తెలుసా? అంకీలేసింది వాళ్ళు కాదు. 1, 2, 3 ఉన్నాయే, అంకీలేసింది వాళ్ళు కాదు. గాంధీ గారి కంటే ముందేశారు. అంకీలేసిన వాళ్ళకి కూడా తెలియదు కలుస్తున్నాయి. ఈ మొక్క అక్కడ మొక్క ఏడేసాం, ఇక్కడ ఈ మొక్కకి ఏడేసాం, ఇది అది ఒకటే అనేది వాళ్ళకే. అంకీలేసిన వారిలో దేవుడు ఉన్నాడు, రాసిన వారిలో దేవుడు ఉన్నాడు. ఈ గ్రంథాలు మాత్రమే బైబిల్లో ఉండాలని అపోస్తుల్లో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోను రాసిన 300 పుస్తకాలు 3 పెట్టారు. దీంట్లో అన్ని సెలెక్ట్ చేయలే. అర్థమైందండి? సెలెక్టర్లో ఉన్నాడు, రాసిన వారిలో ఉన్నాడు, ఏమంటే అంకీలు వేసిన వారిలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టండి ఇలా లింక్ అవుతున్నాయి. పట్టు అనేది 6వ వచనం. ఎలా పట్టుకున్నావు? ఒకప్పుడు బాగా పట్టుకున్నావమ్మా, ఇప్పుడు ఎంతవరకు ఉంది నీ పట్టు? యోహాను పత్రికలో 6వ వచనం. ఆయనతో సావాసం గలవారమని చెప్పుకొనిచ్చు. అర్థమైందా? గుడికొస్తున్నారు, అన్నీ బాగుంది, ప్రార్థనే, శుక్రవారం ప్రార్థనే, ఆదివారం ప్రార్థనే, సినిమా సీరియల్స్. ఆయనతో సావాసం గలవారం అని చెప్పుకొని చీకటిలో ఎలా పట్టుకున్నారు? పట్టుకుంటే ఎలా పట్టుకున్నావు అనే లయ వచ్చింది 6వ వచనం. 7వ వచనంలో కూడా బాగానే ఉంటుంది చూడండి. ఇప్పుడు కొన్ని మాటలు హెచ్చరికలు చేశాం కదా, ఒకవేళ మీలో ఉంటే విడవాలి. ఇంకా అవ్వలేదు వచ్చినామమ్మా. తిరిగిన ఎడల జాలిపడును, బహుగా జాలి పడతాడంట, క్షమిస్తాడంట అండి. ఇక్కడ ప్రేమ ఉంది, జాలి పడతాడు, క్షమిస్తాడు. మార్గం ఉంది, భక్తిహీనుడు తన మార్గం లేడు వలన దుష్టులు తమ తలంపులు మానాలి. అదే 7వ వచనం యోహాను పత్రికకి వెళ్ళాలి. యోహాను పత్రిక ఆయన ఇప్పుడు భక్తిహీనుడు తన మార్గం విడిచిపెట్టి ఎక్కడ నడవాలి? ఆయన వెలుగులో నడిచిన ప్రకారము, వెలుగులో నడిచిన ఎడల అన్యోన్యత ఎందుకు? జాలి పడతాడు, క్షమిస్తాడు. అక్కడ అర్థమవుతుందండి? జాలిపడును, క్షమించిన పాయింట్లు ఇక్కడ. అన్యోన్య సావాసం గలవారం అవుదుము. ఇదంతా ఒక వచనం అండి. ఎప్పుడు పవిత్రపరచును? ఈ చివరి మొక్క రాస్తారండి. అమ్మా ఆ చెల్లి చదివింది ఏమండి? ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎల్లా అన్యోన్య సావాసం గలవారం అవుదుము, అప్పుడు యేసు రక్తం మనలో పవిత్రులుగా. ఇదంతా ఒక వచనం. ఈ చివరి మొక్క రాస్తారు యేసు రక్తం పవిత్రపరచండి. రాంగ్ అది. కానీ ముందున్న వచనం చూడరు. కనీసం ఆ సగం వచనంలో కూడా అప్పుడు అనే మాట పెట్టినా అర్థం ఉంటుంది. ఎప్పుడప్పుడు అండర్లైన్ చేసుకోండి. అప్పుడు దగ్గర ఎప్పుడప్పుడు అమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు పెన్షన్ ఇస్తారమ్మా. అమ్మా ఎటు చూస్తున్నావమ్మా? ఎప్పుడు పడితే అప్పుడు పెన్షన్ ఎవరు ఎప్పుడు ఇస్తారమ్మా? 65 ఏళ్ళు ఉండాలి, పంచదార కార్డు ఉండాలి. అవునా కాదా? అప్పుడు యేసు రక్తం నిన్ను యేసు రక్తం పవిత్రపరిచినట్టు అబద్ధమే. అన్యోన్య సర్పకుంటే బట్టలు తెగబడతాయా? నిజమా? సర్పకుంటే బట్టలు
తెల్లబడవు. దాన్ని చింపి నీళ్ళల్లో వేసి నానాలా లేదా? అది అన్యోన్య. తర్వాత బాత్తారు, ఎమ్మటి వేసుకుంటారా? ఆరబెట్టాలి, అవునా కదండి? ఇదెంత ప్రాసెస్ ఉంది నిజమైన రక్షణకి. ఏది అండ్ మంత్రాలకి చింతకాయలు రాలవు. కాబట్టి కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అది సులువైన మార్గము, సూక్ష్మంలో మోక్షమని నేను ఇస్తాను. ఇవన్నీ త్వరగా కలిపేస్తాను. అవి 5-6 నిమిషాలు చెప్తాను. అది చాలా విలువైంది. మిమ్మల్ని కలిబిరి చేసి కంగారు పెడతానికి నేను రాలా. మామూలుగా చెప్పే బోధే కానీ రిఫరెన్స్లు చూసే విధానంలో అదే అంకితో చూస్తున్నాం. హల్లెలూయా. 7వ వచనంలో ఇక్కడే ఉంది. మరి మా ఎక్కొట్టేద్దామా? 7వ వచనం చూడండి. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషి వద్ద బస చేయ వెళ్ళినని. సనుగుడేంటి? అన్యోన్యతకు వ్యతిరేకత. ప్రేమ గురించి చూపెడుతున్నాడు. వీళ్ళు ప్రేమించరా, ఏం చేస్తున్నారు? జాలిపడలా, ఏమండి క్షమించరా, ఏమంటున్నారు? సనుగుడు, కలుపుకోలా, అన్యోన్యత లేదు. ఒకటే ఐటెం వచ్చింది. ఈయన మా మార్గం విడిచిపెట్టమంటున్నావు, బాగుంది. ఆయన మార్గంలో నడమంటున్నావు, బాగుంది. కానీ ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? పాపుల దగ్గరికి వెళ్తాడు. గమనము, ప్రేమ అనే 2 ఉన్నాయి 7వ వచనంలో. గమనం ఏంటి? ఎటు వెళ్తున్నాడు? నీ మార్గం ఏంటి? నీ విడిచిపెట్టి ఆయనలో నడువు. మేము అలా నడుస్తాం, కానీ ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? అర్థమవుతుందండి? 7వ వచనం. 8వ వచనం. ఈ 8, 9 మీకు కష్టంగా ఉంటాయి కానండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. 8, 9. నా తలంపులు మీ తలంపులు వంటివి. మన తలంపు ఎక్కడుంటుంది? నీ ధనం ఎక్కడుందో నీ మనసు అక్కడ. ఇప్పుడు తలంపు అంతా చెప్పేస్తున్నాడమ్మా. యేసయ్య అన్నాడు, పెద్దలు అపోస్తులు అన్నారు, పౌలు గారు, ప్రతి తలంపు క్రీస్తుకు చేరపట్టాలి. మేఘం కదిలితే కదులుతారు, ఆగితే ఆగుతారు. నువ్వు 10th క్లాస్ పాస్ అయినా నీ తలంపు చెప్పాలి. నేను బైపీసీ తీసుకోవాలని ఉందని నేను చెప్పక్కర్లా. దేవుడి దగ్గర తలంపు తీసుకొని వెళ్ళాలి. ఒక వివాహానికైనా, ఒక వ్యాపారానికైనా దేవుడి దగ్గర ఆలోచన తీసుకోకుండా వెళ్ళిపోతే, హాయి పట్నం కదా అని హాయిగా వెళ్ళారట, ఓడిపోయి మొరపెడుతున్నారు. ఇప్పుడు మొరపెడుతున్నావేంటి? ఇప్పుడు ఎవరిని అడిగి బయలుదేరావు? ఇప్పుడే నీకు ఉద్యోగం రావట్లేదని అడుగుతున్నావు. 10th క్లాస్లో అడగాలి ఏ గ్రూప్ తీసుకోవాలని. నెక్స్ట్ వచ్చాడు ఎంకామ్ తీసుకున్నావు, వెళ్ళిపోయావు. అర్థమవుతుందా? ఆయన్ని అడిగి బయలుదేరాలి. యెహోషువే మోసపోయాడు. అమ్మా, ప్రతి తలంపు క్రీస్తుకు చేరపట్టాలట. ఈ తలంపు ఏంటో జక్కయ్య చెప్తున్నాడు. చూడండి తలంపు. అమ్మ, మీ ఆస్తి తలంపులు పాస్టర్ గారికి చెప్తాడా? నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తానంటున్నాడు ఆయన. పాపం ఒప్పుకున్నాడు. 4 గంటలు ఇస్తా. నేను కొంతమంది దగ్గర అన్యాయం చేశాను. మొత్తం వీలునామా అంతా చెప్తున్నాడు. ప్రతి తలంపు వివాహం చేయాలా, ఏం చేయాలని దేవుడిని అడగాలి, అక్కడ పాస్టర్ గారిని అడగాలి. అర్థమవుతుందండి? ఇదే ప్రతి తలంపు. అక్కడ కూడా 8వ వచనంలో యోహాను రాసిన పత్రికలో మనం పాపము లేదని చెప్పుకొని వెళ్ళా. ఎందుకు తెలుసంటే అండి, ప్రతి తలంపు అని ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. కాబట్టి పాపం లేదని చెప్తే మనమే మోసపరుచుకుంటాం. సత్యము మన తలంపులు తప్పని చెప్పాలి. మన తలంపు దేవుడికి చెప్పాలి. ఆయన తలంపు తీసుకొని నడవాలి. 9వ వచనం. ఉన్నతమైనవి అందుకొనుట. 9వ వచనం. ఆకాశానికి భూమికి ఎంత దూరమో ఉన్నతం మాట్లాడండి. మరి ఉన్నత స్థితి ఇప్పుడు జక్కయ్యకు వచ్చేసింది. 9వ వచనం ఏమంటున్నాడండి? ఇతడు అబ్రహాం కుమారుడే, ఈ ఇంటికి రక్షణ. మనిషిని ఒప్పుకోలేదు ఇతను. అసలు కనీసం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినందుకే ఒప్పుకోలే, చేర్చుకోలే. ఇంత అదముడికి ఏం చెప్తున్నాడు? అబ్రహాము కుమారుడు, నేడి ఇంటికి రక్షణ వచ్చి. దేవుని స్తోత్రం.
ఉన్నతుల్లో చేర్చేశాడు ఆయన. అదే 10వ వచనం అక్కడ ఇంకా ఎవరిని ఇస్తాడు, అదే 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎల్లా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక పవిత్రులుగా చేయనట్టు నేడు రక్షణ వచ్చింది అన్నాడా లేదా? పవిత్రునిగా చేయడానికి రక్షణకి సంబంధం ఉందా లేదా? ఓకే. 10వ వచనం సార్థకత. 10వ వచనం, వర్షము హిమము ఆకాశం నుండి వస్తుంది. లోకసువార్తలో 10వ వచనం, నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి మనిషి కుమారుడు. ఓకే, దేవుని స్తోత్రం. వచ్చిన బాగుంది, అక్కడ ఎలా కుదురుద్దండి? చూడండి 10వ వచనం. అయిపోయిందమ్మా. యోహాను పత్రికలోకి వెళ్ళాలి. మన పాపము చేయలేదని చెప్పుకొని అలా ఆయన వాక్యము మనము ఉండదు. హల్లెలూయా. ఒప్పుకుంటేనే ఉంటుంది సార్థకత. వర్షం ఎందుకు వస్తుంది? సార్థకత చేయడానికి. మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు? సార్థకత, నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి. కానీ నువ్వు సార్థకత అవ్వట్లేదు, ఎందుకంటే నువ్వు పాపం అని ఒప్పుకోవట్లేదు కాబట్టి. నీలో వాక్యము, నేను విచారం చేశానా, నేను దొంగతనం చేశానా అంటున్నాడు. ఇదే చెప్తున్నాను, ఇప్పుడే చెప్తున్నానండి. ఏమని 1, 2 కూడా నేను చెప్పేస్తాను. 3 నుంచి అన్నీ చెప్పేశాం. ఒకటే అండి. 1 ఏమండి, దప్పిక కొరకు అనేది. 2వది చూడండి, ఆహారము కాని దాని కోసం నీ రోకలు ఎలా ఇచ్చిదువు, సంతుష్టి కలగజేయని దాని కొరకు. ఏమండి, సంతుష్టి కలగజేయని దాని కొరకు నీ కష్టార్జితం ఎలా? చదవమ్మా 2వ వచనము. ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. రోకలో అమ్మా ఇటు చూడు. కష్టార్జితము 2 సార్లు డబ్బు గురించి వచ్చిందండి. కష్టార్జితము, రోకలు. ఇక్కడ 2 సార్లు వస్తుంది డబ్బుల గురించి. చూడండి లోకాసువార్త. అమ్మా 2వసారి లోకాసువార్త. అదండి అమ్మా, దాని గుండా పోతున్నాడంటే ఎరుకోలో ఉన్న పాపం అంతా హృదయంలో ఉంది. ఇంకా డబ్బు వచ్చింది. సుంకపు గుత్తపుదారుడు. డబ్బులంటే డబ్బులు వచ్చినాయి చూడండి. ధనవంతుడు అంటే రోగులు. కష్టార్జితం అంటే సుంకపు గుత్తపుదారుడు. నేనిచ్చి మంచి పదార్థాలు భుజించమంటే అక్కడ సొంగ, దాని గుండా పోతున్నాడు అనమాట. దాంట్లో ఎరుకోలేయని అనుభవిస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం సంపాదించుకున్నాడు? యోహాను రాసిన పత్రికలో మా నిత్య జీవం. హల్లెలూయా. యోహాను రాసిన పత్రికలో 2వ వచనంలోనే ఉంటుంది, కంబైన్డ్ వచనం. అది నిత్య జీవం అని ఉంటుంది చూడండి. హల్లెలూయా. అది అగ్నికి ఆవుతేరి చెరసాల్లో పడ్డారు. ఆరని నరకాగ్నికి దూరంగా ఏది? నీ సాక్ష్యం సంపాదించుకొని నిత్య జీవాన్ని దేవుని స్తోత్రం. ఆయన సంచరించుచు ఎరుకోలో దప్పికొన్న వారులారా నేల యొద్దకు జీవవాక్యమును గూర్చి. హల్లెలూయా. ఇక్కడ గూర్చి ఏంటంటే ఎరుకో గూర్చి. ఇక్కడ మనిషి ఎవరికి? దప్పిక. దేవుని స్తోత్రం. ఇలాగ మొదటి 10 వచనాలు అయినాయి కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 సూక్ష్మంలో మోక్షం చెప్తున్నాను. ఎక్కడి నుంచి జాగ్రత్తగా విన్నా మీరు పరలోకాన్ని పొందగలరు.